రెండో రోజు కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రైట్ నౌ లైవ్ లో చూద్దాం. ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యున్సీని నర్చర్ చేయాలి. 8వ నేను నిలబడడానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. మూడోది, నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు, ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు, ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైం గవర్నెన్స్కి ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యున్గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్, అన్ని పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషను, లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. మూడోది, పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి. ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో. ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం. చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం. చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు పార్టీ ఉంది, మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం, వెల్ఫేర్ ఇస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్ప్ చేస్తున్నాం. అలాంటివన్నీ పార్టీ చూస్తుంది. గవర్నమెంట్లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్నీ కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, సీఎం రిలీఫ్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తాం. ఎవరికైనా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి, పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను యాజ్ ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చేయడం కోసం జననాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏ సమస్య కూడా కాగితం ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్ళీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం, నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం. అది కూడా మా నాయకుల ద్వారానే మళ్ళీ అది కూడా చెప్తాం. ఎందుకంటే రేపు మళ్ళా ఆ ఊరికి పోయేది ఈయనే, ఓటు అడిగేది ఈయనే అడుగుతాడు. కాబట్టి మా నాయకుడి దగ్గరే చెప్తాం. అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి, ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం. మళ్ళీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక 5 పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని దీనికి ఒక మేనేజర్ని పెట్టాం. ఒక 5 మంది
ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీంని పెట్టుకున్నాం. త్రూ ఐవీఆర్ఎస్ కానీ డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. ఏదో టెక్నికల్గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు. జెన్యూన్గా సమస్య పరిష్కారం కావాలి. ఆ జెన్యూన్గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది సమస్యను పరిష్కారం. కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడికో వెళ్ళిపోయి 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలు ఒక్కొక్కరికి ఇమ్మంటే సస్టైనబుల్ మోడల్ కాదు. వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేస్తాం. కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం. కొంతమంది నాకు డబ్బులు ఇవ్వండి, ఆర్థిక సహాయం చేయమని కోరతారు. కానీ జెన్యూన్గా ఏదైనా ఉంటే కాస్త కోస్త హెల్ప్ చేస్తాం. కానీ అబ్నార్మల్గా అడిగితే మనం చేయలేము. అలాంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, లేదంటే పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ సాధ్యం కాని పనులు. అవన్నీ కూడా మా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఈవెన్ రైల్వే టికెట్స్ దగ్గర నుంచి బస్ టికెట్స్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబం మంచి చెడులు అన్నీ చూసుకోవడం ఒక యాంగిల్, వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం. బర్త్డే రోజున నా ఆఫీస్ నుంచి ఒక గ్రీటింగ్ పంపించడం, వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే చనిపోతే ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చుకు ఇవ్వడం, ఇలాంటి మేము ఎప్పటి నుంచో ఒక సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నాం. అవన్నీ కంటిన్యూ చేయడానికి ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీ అనేది. టెక్నాలజీ ద్వారా ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకప్పటికంటే ఇప్పుడు చాలా సమర్థవంతంగా నేను ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ ఐవీఆర్ఎస్ అడుగుతున్నా. రేషన్ వచ్చింది, కార్డు హోల్డర్స్ అడుగుతున్నా. పెన్షన్ ఉంది, ఎక్కడికి ఆ రోజు ఒక్క రోజులో పెన్షన్స్ అన్నీ ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఫోన్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి జియో ట్యాగింగ్ చేస్తాం. ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాడో ఆన్లైన్లో మాకు రికార్డు వస్తుంది. 300 ఒక ఇంటికి ఆ పక్క ఈ పక్క ఇస్తే పర్లేదు, కానీ ఎక్కడో కూర్చొని ఇస్తే మాత్రం కరెక్ట్ కాదు. అప్పుడే అతనికి వార్నింగ్ ఇస్తాం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడో ఉన్నావని.